హరి ఓం. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావడి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్ తజ్జనని లోగిటింగల రజ్జు పరంపరల గ్రమ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగిరదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే. బంధ విమోచనుడు ఈశుడు బంధింప పెనంగు జనని బాలార్చి సుహృద్బంధుడుగావున జననీ బంధంబున గట్టువడియే పాటించి నృప. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పదంబుల పొంత మృకు శిరముల్ నీ సేవపై చిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణం నీరేజపత్రేక్షణ. ఎన్నడునైన యోగి విభులు ఎవని పాదపరాగమెంతయున్ కన్నుల కానరు అట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టబొట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచు దద్దయు భయపడి కూడియాడుచున్ మనన సేయ వల్లవ కుమారుల భాగ్యములింత యొప్పునే. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపికత్రట గట్ట వికుంచిత సాంజన బాష్పతోయధరా పరిపూర్ణ వక్త్రముకరమ్ముల బ్రాముచు వెచ్చనూర్చుచున్ పపడవై నటించుట కృపావర నమది చోద్యమయ్యేడిన్. నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజూతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. హరి ఓం. ఊష్మాణం ఇంద్రియాణ్యాహురంతస్థా బలమాత్మనః స్వరాः సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతేః. శబ్దబ్రహ్మాత్మనస్తస్య వ్యక్తావ్యక్తకాత్మనః పరః బ్రహ్మావభాతి వితతో నానాశక్త్యుపబృంహితః. తతో అపరాముపాదాయ ససర్గాయ మనోదధే ఋషీణాం వీర్యాణామపి సర్గం అవిస్తృతం అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి ఆ బ్రహ్మగారి యొక్క శరీరంలో నుంచి పుట్టినటువంటి సమస్తమైనటువంటి ఛందస్సుల గురించి చెప్పిన తరువాత, ఛందస్సులు అంటే మామూలుగా గణములు అంటుంటాం, ఏదో గురువు లఘువు అంటూ ఉంటాం చూసారా, దీర్ఘంగా ఉంటే గురువు అని, లఘువు అంటే దీర్ఘం లేకుండా సింపుల్గా ఉండేటువంటి అక్షరాలని లఘువులు అంటారు. ఈ గురువులు లఘువులు అనేటువంటి వాటిలతో కొన్ని గణాలను ఏర్పరిచి ఆ గణాల ద్వారా ఈ పద్యాలను కానీ శ్లోకాలను కానీ మంత్రాలను కానీ అవన్నీ నిబద్ధం చేసేటువంటి ఆ ప్రాసెస్ని ఆ అమరికల్ని ఛందస్సులు అంటూ ఉంటారు. ఛందస్సు అంటే వేదం అనేటువంటి అర్థం ఉంది. ఇలాగ అమరిక చెయ్యడం వల్ల ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఏమైనా మన ఇంట్లో మంచి వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ వస్తువులన్నింటినీ కూడా ఒక రెగ్యులర్ ఫ్యాషన్లో నీట్గా అమర్చి పెడితే చూసేటువంటి వాళ్ళకి ఒక ఆహ్లాదం కలుగుతుంది. అదేవిధంగా అక్షరాలని కూడా ఆ విధంగా
అమర్చిపెట్టినట్టయితే ఆ అమరికలను ఛందస్సులు అంటారనేటువంటి విశేషాన్ని చూసిన తర్వాత సరే ఏమిటి పెట్టాలండి, ఈ అక్షరాలు అంటున్నారు, ఇవి ఎక్కడి నుంచి పుట్టాయి, ఎలా పుట్టాయి, దీనికి సంబంధించినటువంటిదంతా కూడా బ్రహ్మదేవుడి నుంచే పుట్టిందా అన్నట్టుగా విదురుడు మైత్రేయుడిని చూశాడయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి ఈ అక్షర సముదాయం యొక్క విశేషాన్ని చెప్తూ ఊష్మాణం ఇంద్రియాణ్యాహురంతస్తాహ బలమాత్మనః స్వరా సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతే. ఓ విదురా, శ ష స హ అనేటువంటి ఈ 4 అక్షరాలని కూడా ఊష్మవర్ణములు. వర్ణము అంటే మామూలుగా అక్షరము అని ఒక అర్థం, వర్ణము అంటే రంగు అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. ఈ శేషాసాహ అనేటువంటి వాటిని వర్ణాలు, ఊష్మ అక్షరాలు అంటారయ్యా. అవి బ్రహ్మగారి ఇంద్రియములు అంటారు వాటిని. అంటే బ్రహ్మగారి యొక్క ఇంద్రియములు ఏమిటి అంటే ఈ 4 ఊష్మ వర్ణములు అనేటువంటివి. అదేవిధంగా యా రా లా వ అనేటువంటివి వాటిని అంతస్థ వర్ణములు, బలము అని కూడా అంటారు. అంతస్థ వర్ణములు లేదా బలము అంట. అంతస్థము అంటే లోపల ఉండేటువంటివి యారాలావ, పైకి కనిపించేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి శేషాసాహ అనేటువంటి పేర్లతో చెప్తూ ఉంటారయ్యా. ఈ అంతస్థం లోపలుండేటువంటి యారాలవ అక్షరాలనే బలము అని కూడా చెప్తూ ఉంటారు. సరే, ఈ అక్షరాలు ఇలా ఉండి ఇటువంటి అక్షరాల యొక్క కలయికలతో పై చెప్పినటువంటి ఛందస్సులన్నీ ఏర్పడ్డాయి. తరువాత ఆయన యొక్క విహారము నుండి ఏమిటి వచ్చాయంటే సప్తస్వరాలు వచ్చాయి. అంటే సరిగమ పదని అంటాం కదా, ఆ సరిగమ పదని అంటే నిషాదము, ఋషభం, గాంధారం, షడ్జమం, మధ్యమం, దైవతం, పంచమం అనేటువంటి 7 స్వరాలు సంగీత శాస్త్రానికి సంబంధించినటువంటి ఉన్నాయి. కాబట్టి ఇవి మంత్రాలకి, పద్యాలకి, లేకపోతే వాక్కులకి సంబంధించినటువంటి ఛందస్సులుంటే ఆ ఛందస్సుల్లోకి నాదాన్ని ప్రవేశపెట్టి దాంట్లోకి ఒక రాగాన్ని, ఒక లయని, ఒక నడకని, ఒక రసాన్ని ప్రవేశపెట్టేటువంటివి సప్తస్వరాలు. 7 రకాలైనటువంటి స్వరాలు. వాటిల్ని కూడా ఆయన శరీరంలో నుంచి, ఆయన ఇంద్రియాల్లో నుంచి, ఆయనలో నుంచే ఇవన్నీ పుట్టాయా అని చెప్పారు. ఊష్మాణం ఇంద్రియాణ్యాహి, ఊష్మాణం ఊష్మవర్ణములను ఆత్మనః అంటే బ్రహ్మగారి యొక్క ఇంద్రియాణిలో నుంచి ఆహుహు పుట్టాయి అని చెప్తూ ఉంటారు. ఇంద్రియాలు అని అంటారు, బ్రహ్మగారి యొక్క ఇంద్రియాలను అంటారు. తర్వాత అవి శేషాసాహ అంతస్థాహ, అంతస్థ వర్ణములు లోపలుండేటువంటి యారాలావ అనేటువంటి లోపలుండేటువంటి అక్షరాన్ని బలం అంటూ ఉంటారు. అవి ప్రజాపతే. అదేవిధంగా ఈ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు విహారం చేస్తూ ఉన్నారు. అంటే ఏమిటన్నమాట, ఈ అక్షరాలు ఎప్పుడైతే లోకంలో విహారం చేస్తూ ఉంటాయో అవి అవి రాగయుక్తంగా ఒక నాదంతో కలిసి ఈ అక్షరాలన్నీ కూడా ఆ విహారము అంటే మామూలుగా మనం చూసారా, ఏదైనా అనుకోండి విహారం చేస్తున్నామండి, ఏదో నౌకా విహారం అంటాం, వాయు విహారం అంటాం, అక్కడ విహారం అంటాం, ఇక్కడ విహారం అంటూ ఉంటాం. ఆ విధంగా రసస్ఫోరకంగా చేసేటువంటి విహారాన్ని చేస్తూ ఉండేటప్పటికే స్వరా సప్త భవంతి స్మ. అప్పుడు ఈ సప్తస్వరాలు పుట్టాయా అని చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్పాడు అంటే శబ్ద బ్రహ్మాత్మనస్తస్య వ్యక్తావ్యక్తగాత్మనః పరః బ్రహ్మావభాతి వితతో నానాశక్త్యుపబృంహితః. వ్యక్తము అంటే ఏమిటి, పైకి కనిపించేటువంటి దాన్ని వ్యక్తము అంటారు. ఇప్పుడు మనిషి యొక్క స్వరూపం పైకి కనిపిస్తోందని అది వ్యక్తమైనటువంటి రూపం. అదేవిధంగా నా లోపల ఒక ఆలోచన ఉంది,
ఆ ఆలోచన మీకేం కనిపించదు. నాకుండే ఆలోచన నేను అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగింది. ఇప్పుడు అది వ్యక్తం ఎలా అవుతుంది అంటే, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి నేను ఒక మాట ద్వారా, ఒక శబ్దం ద్వారా బయటికి వదిలితే, అలా బయటికి వదలబడినటువంటి ఆ శబ్దాన్ని వ్యక్తము అంటారు. కాబట్టి ఈ వ్యక్తం ఉందే, ఈ వ్యక్తం దేని ద్వారా చేయబడుతూ ఉంటుందంటే, ఈ వర్ణాలు అంటే ఈ చెప్పినటువంటి అక్షరాల రూపాలలో ప్రకటితం అవుతూ ఉంటుంది. అంటే ఏమిటి, అక్షరాల యొక్క కదలికలతో వాటితో ఇది ప్రకటితం అవుతూ ఉంటుంది. ఇలాగా పైకి ప్రకటితమైనటువంటి దానిని వైఖరి అంటారు. వైఖరి అంటే పైకి ప్రకటితమైనటువంటి శబ్దము. అటువంటివి తరువాత ఈ శబ్దాలు బయటికి రాకముందు అవన్నీ కూడా అవ్యక్తంగా లోపలుంటాయ్యా. ఆ లోపల ఒక సోర్స్ ఉంటుంది. ఆ సోర్సులో ఈ అక్షరాలన్నీ ఉండి, మన ఆలోచన ప్రకారం, మన సంకల్పం ప్రకారం, ఆ సంకల్పంతో కూడుకున్నటువంటి మన కామము లేకపోతే అందులో ఉండేటువంటి ప్రాణశక్తి ద్వారా ఆ సోర్స్ అంటే అవ్యక్తంగా కనిపించకుండా లోపలుండేటువంటి వర్ణాలకి అన్నిటికీ కూడా ఒక కారణం ఉంటుంది. దాన్ని పుష్ చేసేటువంటి కారణం ఒకటి ఉంటుంది. ఆ మూడింటిని కూడా పరా పశ్యంతి మధ్యమ అంటారు. లేకపోతే ఓం అనేటువంటిది ఉంటుంది. ఓం అనేటువంటి ఓంకారంలో నుంచి, ఆ ఓంకారంలోనే ఈ అక్షరాలన్నీ కూడా నిక్షిప్తమై ఉండి అవ్యక్తంగా లోపలుండి మన ఆలోచన కిందకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ కారణం అంటే అగద కొండ అనుకోండి, ఆ కొండలో ఇవన్నీ ఉంటాయి. అలాంటి సోర్సులో నుంచి ఇవి బయటకి వస్తూ ఉండేట 3 స్టేజెస్లో నుంచి అది బయటకు వస్తుంది. అది పరా పశ్యంతి మధ్యమ అంటారు. అది ఈ శబ్దం ఇలా 3 విధాలుగా లోపల 3 విధాలుగా ఉండి పైకి వైఖరి రూపంలో ఉండేటువంటిది. ఈ విధంగా శబ్దం యొక్క ప్రస్తారం జరుగుతూ ఉంటుంది. ఈ శబ్దం ఒక మానవులకే కాదు, సమస్త లోకాలలోనూ ఉండేటువంటి జీవులకి పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపంలోనే అవ్యక్తంగా ఉంటూ వ్యక్తపరిచేటువంటి విధానం జరుగుతూ ఉంటుందయ్యా. ఇలాంటి శబ్ద బ్రహ్మస్వరూపం ఉంది. ఇలాంటి శబ్దమే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన శబ్ద బ్రహ్మ అన్నారు. తరువాత ఈ శబ్ద బ్రహ్మ వీటిలన్నిటికీ కూడా తాను అతీతంగా ఉంటాడు. అవి కాదు, తనలోనే ఇవన్నీ ఉండి ఇవన్నీ కూడా ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. వాటికి అతీతంగా తాను ఉంటూ ఉండి అనేక విధాలైనటువంటి శక్తుల వల్ల అవి పైకి ఆ అక్షరాలు అవి పేర్చుకుని అవి ఒక రూపాలలో వ్యక్తీకృతమైనటువంటి రూపాలలోకి అవి పుష్ చెయ్యడానికి ఆ పరమాత్మ దగ్గర ఒక శక్తి ఉంది. ఆ శక్తిని ఆపరేట్ చేసేటప్పటికి ఆ అక్షరాలు మన సంకల్పం ప్రకారం అవన్నీ మన బుద్ధిలోకి వచ్చి బుద్ధిలో నుంచి విస్తరించి వైఖరి రూపంలోకి వస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా పరబ్రహ్మ సర్వ జగద్రూపాల్లో కూడా పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపాలనేటువంటి శబ్దబ్రహ్మాత్మకంగా ఉంటాడయ్యా అన్నారండి. తర్వాత వర్ణము అనేటువంటిది దానికి ఏమిటంటే, వర్ణము అంటే ఫ్రీక్వెన్సీ, లైట్ అని అర్థం కదా. వర్ణం అంటే రంగు, అంటే రంగుల్లో ఏముంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే వేవ్ మోషన్ అని, అంటే శబ్దం వేవ్ మోషన్లో వెళుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వేవ్ ప్యాటర్న్లో శబ్దం వెళుతూ ఉంటుందో దాంట్లో ఫిజిక్స్లో ఏం చెప్తారంటే యాంప్లిట్యూడ్ ఉంటుంది, తర్వాత ఫేజ్ ఉంటుంది, దాంట్లో ఒక ఎనర్జీ ఒక శక్తి ఉంటుంది. కాబట్టి శబ్దంలో శక్తి ఉంది. అందువల్ల వర్ణము అని పెట్టడానికి కారణం ఏమిటంటే, వర్ణము అంటే లైట్ ఎనర్జీలో ఏ విధంగా అయితే శక్తి ఉంటుందో ఈ ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్లో శక్తి నిబిడీకృతమై ఉంటుంది కాబట్టి వాటిని వర్ణములు అన్నారు. కాబట్టి అటువంటి శక్తితో కూడుకున్నటువంటి శబ్ద పరంపరలు ఛందో రూపాల్లోకి మంత్ర రూపాల్లోకి వచ్చి మననాత్రాయితే ఇది మంత్ర, అవి ఆ శక్తి మనల్ని రక్షిస్తూ ఉంటుంది అనేటువంటి ఆ శబ్ద బ్రహ్మ స్వరూపంలో ఆయన ఉన్నాడయ్యా అని చెప్పిన తరువాత
అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే తతో పరాముపాదాయ ససర్గాయ మనోదధే ఋషీణాం భూరి వీర్యాణామపి సర్గం అవిస్తృతం. శబ్ద సృష్టి ఈ విధంగా అయింది. ఎందుకంటే ముందు శబ్దం వచ్చింది. శబ్దం వచ్చిన తరువాత మాత్రమే జీవులు వచ్చారు. అంటే ఆ శబ్దం చుట్టూ ఈ జీవుల యొక్క శరీరాలు ఏర్పడడం ప్రారంభించి ఆ శబ్దం చుట్టూ జీవుల శరీరాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ ఎనర్జీ చుట్టూ ఈ పదార్థం ఏర్పడింది. కాబట్టి ఆ శబ్ద సృష్టి అయిన తర్వాత బ్రహ్మగారు కామాసక్తమైనటువంటి ఆయన దేహాన్ని వదిలేశాడు. ఇలా రకరకాలైనటువంటి కోరికలతో వాటిని సృష్టించాలి అనేటువంటి దాంతో ఆయన ఉండి ఇన్ని సృష్టిలు చేసుకుంటూ వస్తున్నాడుగా. ఇలా చేసుకుంటూ వస్తూ ఉండేటువంటి ఆ దేహాన్ని అప్పుడు ఆయన వదిలేశాడు. అంటే కామాసక్తమైనటువంటి దేహం అనేటువంటి దాన్ని జాగ్రత్తగా కానీ మనం గమనించినట్లయితే ఏమిటి కనిపిస్తుందంటే ప్రతి జీవి, ప్రతి ప్రాణి యొక్క శరీరం కామాసక్తమే ఉంటుంది. కోరికలతో నిండి ఉంటుంది. కళ్ళకు చూడాలని, చెవులకు వినాలని, నాలుగు రుచి చూడాలని, స్పర్శజ్ఞానం చెందాలని, దీనికి తర్వాత గుండెకు కొట్టుకోవాలని, లోపల ఉండేటువంటి దానికి ఆకలి వేస్తే తినాలని, తర్వాత ఏమో ఎవరినో ప్రేమించాలని, ఎవరి కోసం పరుగులు తీయాలని, తర్వాత ఏదో ధనం కూడబెట్టాలని, కోపం తెచ్చుకోవాలని, ఇవన్నీ కూడా వాటిలతో పరిపూర్ణంగా దేహం నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ దేహం పట్టుకుని ఆ కోరికలను తీర్చుకోవడానికి ఆ మోహాల్లో పడి గింజుకుంటూ అవేవో చాలా గొప్ప పనులు అనుకుంటూ ఉండేటువంటి అవస్థను బ్రహ్మగారు దాటాడు అన్నారు. అంటే బ్రహ్మగారికి ఏ కోరికలేం లేవు. అది పరమాత్మ చెప్పినటువంటి ఆ రూల్ని, ఆ ఆర్డర్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఎవర్రా మన దేహాలన్నీ, మన మనసులు, మన బుద్ధులు, మన ప్రయత్నాలు అన్నీ కూడా కామాసక్తమైపోయి ఉన్నాయి. అది గమనించుకోండి. దానికి అతీతంగా ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి, పరంజ్యోతి స్వరూపమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, ముక్తం, బుద్ధ శుద్ధమైనటువంటి ఆ పరతేజం అంతా కూడా మన శరీరంలో వెలుగుతూ త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప. కాబట్టి ఆ త్రిజగన్మోహ నీలకాంతి అంతా మన శరీరంలో ఉంది. ఆ నీలకాంతి చుట్టూ ఈ సప్తధాతువులతో, పంచభూతాలతో, ప్రాణంతో, సత్వరజస్తమా గుణాలతో కూడుకున్నటువంటి శరీర వ్యవస్థ కామాసక్తమై ఉంది. కాబట్టి దానిని వదిలేసి, అందువల్ల బ్రహ్మగారు దాన్ని వదిలేసాడు అని చెప్పడంలో ఎవర్రా మీరు వదలండి అని దాని అర్థం. అలా సేకరించిన తరువాత అప్పుడు కోరిక తీరలేదుగా. ఇంకా ఈ ప్రాణులు సృష్టించాలి, జగత్తును సృష్టించాలి, లోకాలను సృష్టించాలి. కాబట్టి జగత్తుని ఇప్పుడు విస్తరింపజేయాలి. ఇవన్నీ తన మనసులో ఉన్నాయి. ఈ మనసులో ఉండేటువంటి వాటిలన్నిటి వ్యక్తం చేసి దాన్ని విస్తరించాలి అనేటువంటి సంకల్పం అప్పుడు ఆయనకి కలిగింది. అంటే కామాసక్తమైనటువంటి దేహాన్ని వదిలేశాక అప్పుడు విస్తరించాలి. అంటే కామంతో కూడుకున్నటువంటి మన శరీరం, బుద్ధి, నేనే దేహం అనుకునేటువంటి దాన్ని మొట్టమొదటి విస్తరించేసి దాన్ని వదిలేసేసి పరమాత్మ అనేటువంటి ఆ మహత్తత్వంలోకి మన మనసు, మన బుద్ధి, మన దేహము విస్తరించాలి అని మనం అనుకోవాలి. బ్రహ్మదేవుడు అలా అనుకున్నాడు. ఈ జగత్తుని కల్పించాలి అనుకున్నాడు. అనుకునేటప్పటికీ అంతగా ఆల్రెడీ ఆయన్ని చూస్తూ ఉన్నారుగా, ఎదురుగా నవబ్రహ్మలు కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూశాడు ఈయన, వాళ్ళని పుట్టించాడుగా. ఏమర్రా మీరు నా సహాయం చేయండి, లెట్ us ఆల్ కలెక్టివ్లీ వర్క్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్ అనుకున్నారు. కాబట్టి అలా అనేటప్పటికి వాళ్ళకి గొప్ప శక్తి కలిగి ఉంది. కానీ వాళ్ళ ద్వారా ఈ సృష్టి విస్తరిల్లలేదు. దర్ పొటెన్షియల్లీ గ్రేట్ పీపుల్, మహాశక్తి సమన్వితులైనటువంటి వాళ్ళు. కానీ ఆ సృష్టి ఏమీ విస్తరించలేదు. ఉదాహరణకి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి. వాడు మంచి తెలివైన వాడు, వాడు అన్నీ చేయగలడు, చాలా ఇది ఉంది, వాడికి మంచి శక్తి ఉంది. కానీ వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇక కుర్చీలో కూర్చుని నా జీతం నాకు వస్తుంది కదా, నేను ఎందుకు పని చేయాలి అని చెప్పి రోజు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ఏదో కాసేపు ఆ కబుర్లు, ఈ సొల్లు కబుర్లు అవి ఇవి చెప్పి, వీలైతే ఫారిన్ ట్రిప్పులు వెళ్ళి ఏదో చేసేసుకుని మళ్ళీ వచ్చి కూర్చుని ఉంటాడు. వాడి శక్తిని వాడు విస్తరింపజేసి వాడి యొక్క జ్ఞానాన్ని విస్తరించకుండా ఉండేటువంటి సైంటిస్టుల్లాగా, మంచి వాళ్ళల్లాగా, తరువాత సమాజంలో ఉండేటువంటి చాలామంది బద్ధకస్తుల్లాగా, వీళ్ళకి బద్ధకం లేదు, వీళ్ళకి శక్తి ఉంది. ఆ శక్తి ఉండి కూడా వాళ్ళు ఈ సృష్టి విస్తారంలో ఏమీ చెయ్యలేకపోతున్నారు. ఇది జరిగింది. తతో
తతః సహ ఆ బ్రహ్మగారు అపరాం మరొక శరీరాన్ని ఉపాదాయ స్వీకరించి సర్గం అంటే సృష్టి, అంటే ఈ జగత్ ఇంకా విస్తృతి చేయాలి అనేటువంటిని మనః దధే మనస్సులో సంకల్పించుకున్నాడయ్యా. సంకల్పించుకునేటప్పటికీ ఆ సంకల్పం అయితే ఉంది, కానీ సహాయం చేయడానికి ఆల్రెడీ 9 మంది 10 మంది అక్కడ ఉన్నారు. భూరి వీర్యాణం, చాలా అధికమైనటువంటి శక్తి కలిగినట్టు, భూరి అంటే చాలా అధికమైనటువంటి, వీర్యాణమపి శక్తి కలిగినటువంటి ఋషులు కూడా అక్కడ ఉన్నారు. ఉండి కూడా స్వర్గం అపి సృష్టి కూడా అవిస్తృతం విస్తరించలేదు. ఆ సృష్టి ఏం విస్తరించకుండా అలాగే స్తబ్దుగా అయిపోయింది. ఇలా జరిగింది. కాబట్టి అన్నీ ఉండి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే మనలో కూడా మనకి మనసు ఉంది, వివేకం ఉంది, బుద్ధి ఉంది, తర్వాత మనకి ఏదో చెప్తున్నబట్టి వింటూ ఉంటాము. ఈ శక్తి మనలో ఉండి కూడా దాని ద్వారా మన మనసుని భగవంతుడి వైపుకు విస్తరింప చెయ్యాలి అనేటువంటి భావన లేకపోవడం మూలంగా, ఆ అశక్తి చేత ఆ భగవంతుడి వైపు మన మనసుని చెయ్యకుండా ఎవరి సంతోషం కోసమో, ఎవరి మెప్పుదల కోసమో, ఎవరో మన మెచ్చుకుని మేకతోలు కప్పుతారు అనుకుని వాళ్ళ చుట్టూ తిరగడం కోసమే మన ప్రయత్నము, మన స్తోత్రాలు, మన పారాయణలు, మన సామాజిక సేవలు ఇవన్నీ కూడా ఈ విధంగా అయిపోయేటువంటి నిస్సత్తుతో కూడుకుండేటువంటి విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందువల్ల ఆ శక్తి సమన్వితులకి వారి ద్వారా సృష్టి విస్తరలేదయ్యా. సర్గం అవిస్తృతం, ఆ సర్గం సృష్టి అవిస్తృతం అయిపోయింది. అయిన తర్వాత జ్ఞాత్వా తద్ధ్రద్ధయే భూయశ్చింతయామాస కౌరవ అహో అద్భుతమే తన్మే వ్యాపృతస్యాపి నిత్యదా న్యాహ్యేధంతే ప్రజా నూనం దైవం అత్ర విఘాతకం ఏవం యుక్తకృతస్తస్య దైవం చావేక్షతస్తదా కస్య రూపం అభూద్వేధా యత్కాయమభిచక్షతే తాభ్యాం రూప విభాగాభ్యాం మిథునం సమపద్యత. ఓ విదురా, ఇలాగా వాళ్ళు నిస్సత్తుగా వాళ్ళు ఉండిపోయేటువంటి విషయాన్ని గమనించినటువంటి బ్రహ్మగారు ఏం చేశారంటే, మళ్ళీ తన హృదయంలో మళ్ళీ ఆలోచన ప్రారంభించాడు. ఆహో, ఏమిటిది, ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా, నిత్యం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అయినా కూడా భగవంతుడు నాకు ఆదేశించినటువంటి విధంగా సర్వలోకాలలోనూ ఉండేటువంటి ఇన్ని రకాలైనటువంటి ప్రాణుల్ని, ఇన్ని రకాలైనటువంటి దేహాలతో, స్వభావాలతో, ఆకృతులతో, ఆయుష్యులతో, ఆ రకమైనటువంటి తెలివితేటలతో భూమండలం మీదైతే 84 లక్షల జీవరాశులు కూడా వర్ధిల్లకుండా ఉన్నారే ప్రాణులు, వాళ్ళు ఇంకా మల్టిప్లై అవటం లేదేమిటి అని, అహో ఇది చాలా అద్భుతంగా ఉంది. నాకేమనిపిస్తోంది అంటే, ఇదేదో దైవం ప్రతిబంధకం చేస్తున్నట్టుగా ఉంది, భగవంతుడే ఏదో కొన్ని అడ్లు కల్పిస్తున్నట్టుగా, అంటే ముందుకు సాగనివ్వకున్నట్టుగా చేస్తున్నట్టుగా ఉంది. ఎస్, డెఫినెట్లీ ఈ భగవంతుడు చేస్తున్నటువంటి ఈ ప్రతిబంధకమే అని. తరువాత ఆయన ఏం చేశారంటే, స్వామి నువ్వే చేస్తున్నావు, ఈ ప్రతిబంధకాన్ని నువ్వే క్రియేట్ చేస్తున్నావు, కాబట్టి నన్ను ఆ విధంగా ఆ ప్రతిబంధకాల నుంచి విడదీయి అన్నట్టుగా బ్రహ్మగారు ఏం చేశారంటే, సముచితమైనటువంటి ప్రయత్నం చేస్తూ దైవ అనుగ్రహాన్ని భావన చేస్తూ ఉన్నాడు. దైవాన్ని గ్రహము అంటే పట్టుకోవడం కదా, అంటే దైవం నుంచి వస్తూ ఉండేటువంటి ఆ దయాపూర్వమైనటువంటి శక్తిపూర్వమైనటువంటి జ్ఞానస్థితిని గురించి, అది ఆ నిత్యము పైనుంచి వస్తూ ఉండేటువంటి ఆ అనుగ్రహ తరంగాలను ఈయన గ్రహించాలి, వాటిని ఫాలో అవుతూ వాటిని గ్రహించాలి అని ఆయన మనసులో ఆ పరమాత్మ యొక్క పాదాలని, పరమాత్మ యొక్క ఆ పరంజ్యోతి స్వరూపాన్ని, ఆ జ్ఞానం సత్యం అనంతమైనటువంటి ఆ జ్ఞానస్వరూపాన్ని ఈయన భావన చేస్తూ ఉండిపోయాడు. అప్పుడు
అలాగే భావన చేస్తూ చేస్తూ ఉండగా ఏమైపోయిందో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి విశేషం జరిగిందయ్యా విదురా. అదేమిటంటే అప్పుడు ఆ శరీరంతో ఆయన చేస్తున్నాడుగా, కొత్త శరీరాన్ని ధరించాడు, సృష్టి ముందుకు సాగటం లేదు అనుకున్నాడు. అలాంటి పరిస్థితిలో దైవానుగ్రహం కోసం భావన చేస్తూ చేస్తూ ఉండేటప్పటికీ సడన్గా ఆయన శరీరం 2 భాగాలుగా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయేటప్పటికి ఏమిటి అని చెప్పి ఇటు అటు చూసుకునేటప్పటికీ అది విడిపోయి ఒక పురుషుడి కింద ఒక స్త్రీ కింద ఒక పురుషుడు ఒక స్త్రీ అనేటువంటి ఒక జంట, అంటే టూ పార్ట్స్ అయిపోయి ఒక పురుష దేహం ఒక స్త్రీ దేహం కింద కనిపించిందయా. ఇప్పుడు బ్రహ్మగారిని కహ అంటారు. కహ అని ఏకాక్షరంతో బ్రహ్మకి సంకేతం అన్నమాట. బ్రహ్మగారి పేరు కహ. కాబట్టి ఆ కహ ఆయన రూపం, ఆ కహ బ్రహ్మగారు రెండిటి కింద విడిపోయాడు. విడిపోయేటప్పటికీ అందువల్ల కాయము బ్రహ్మగారిలో నుంచి విడిపడినటువంటిది కాబట్టి కాయము అని శరీరము అనేటువంటి విధంగా ఏర్పడిందయ్యా. కాబట్టి ఆ జంట దేహాలకి, ఆ స్త్రీ పురుష దేహాలకి కాయములు అని పేరు వచ్చింది అన్నాడు. రేపటి కార్యక్రమంలో దీన్నే సెల్ డివిజన్ అనేటువంటి మహత్తరమైనటువంటి బయలాజికల్ సిస్టమ్ డెవలప్ అయింది అనేటువంటి విశేషాన్ని, దీన్ని చాలా గుప్తంగా చెప్పబడింది. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో వస్తాను.